హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని ఒక ప్రముఖ రచయిత ఊర్కనే రాయలేదు. కాకపోతే ఆయన రాసిన ఉద్దేశం వేరు. కానీ ఇప్పుడు ఆ మహానుభావులందరూ కలిసి ప్రభాస్ కల్కి మీద పడ్డారు. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఆదివారం రోజున యథావిధిగా వరల్డ్ వైడ్గా కల్కి షోస్ పడ్డాయి. అదే క్రమంలో హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న పీవీఆర్లో కూడా షో పడింది. థియేటర్ హౌస్ఫుల్ కూడా అయింది. అందరూ కల్కిలో లీనమయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా థియేటర్లో వర్షం స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. చాలా మంది థియేటర్ నుంచి బయటికి వచ్చారు. కానీ యాజమాన్యం మాత్రం షోని ఆపకుండా కంటిన్యూ చేసింది. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రేక్షకులు గొడవకు దిగారు. అప్పటికీ కూడా యాజమాన్యం షోని ఆపలేదు. పైగా మీకు ఇష్టం ఉంటే చూడండి లేదా వెళ్ళిపోవచ్చు అంటూ రెక్లెస్గా సమాధానం ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో షో ఆగిపోయింది. మా డబ్బులు మాకు ఇవ్వమని ప్రేక్షకులు గొడవ కూడా చేశారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో హైదరాబాద్ లాంటి మహానగరంలో, అది కూడా పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్లో వర్షం కురవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని అంటున్నారు. ఇక కల్కి ప్రపంచం అయితే అన్ని చోట్ల యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. మా ప్రభాస్ రికార్డులని క్రాస్ చేసే సత్తా మళ్ళీ మా ప్రభాస్కి మాత్రమే ఉందంటున్నారు.